పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్లోని ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అమెరికాకు ముందే స్పష్టం చేశారట. బైస్రన్ వ్యాలీలో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరగగా మే 1న అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో జయశంకర్కు ఫోన్ చేశారు. ఉగ్రదాడికి సంబంధించి ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని ఆరోపిస్తూ ప్రతీకార దాడులు చేస్తామని జయశంకర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై తప్పక చర్యలు తీసుకుంటాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు అని జయశంకర్ తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉగ్రదాడికి ప్రతిగా భారత్ మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని లష్కర్ ఏ తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్లతో చెందిన 9 ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడుల లక్ష్యం ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమేనని, పాకిస్తాన్ సైనిక స్థావరాలు గాని పౌరులు గాని లక్ష్యం కాదని స్పష్టం చేసింది. భారత దాడుల అనంతరం పాకిస్తాన్ డ్రోన్లు, ఇతర ఆయుధాలతో ప్రతి దాడులకు యత్నించగా భారత బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయని, ఇస్లామాబాద్ దుందుడుగు చర్యలకు తగిన రీతిలో సమాధానం చెప్పాయని అధికార వర్గాలు తెలిపాయి. మే 9, 10 తేదీల్లో భారత వైమానిక దాడుల పరిస్థితిని పూర్తిగా మార్చేశాయని, నిప్పుల వర్షం కురిపించాయని, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్ వైఖరిలో ఇదొక నూతన అధ్యాయమని పేర్కొన్నారు.